యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని సన్నిధి మీకు నిత్యము తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క సంవత్సర ప్రారంభంలోనే దేవుడు ఒక నూతనమైన అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. మీ ఊహకు అందని ఒక నూతనమైన కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, ఎక్స్పెక్ట్ చేయలేని కార్యం మీ జీవితంలో జరగబోతుంది. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం నిర్గమాకాండం 33వ అధ్యాయం 18వ వచనం. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. రూతు గ్రంథంలో ఉన్న సారాంశాన్ని ధ్యానం చేయడానికి ప్రారంభిస్తున్నాం. స్త్రీలు మాత్రం మిగిలిపోయారు, పురుషులు లేకుండా పోయారు. ఇంటిలో ఒక్క పురుషుడు కూడా చెప్పటానికి ఒక్క పురుషుడు కూడా లేడు. 3 స్త్రీలు ఉన్నారు. స్త్రీలు బాగానే ఉన్నారు, స్త్రీలు బ్రతికారు. పురుషులందరూ ఇంట్లో ఉన్న ఆ ఎలిమెలెక్ అనే వ్యక్తి, నయోమి హస్బెండ్ చనిపోయాడు, పెద్ద కొడుకు చనిపోయాడు, చిన్న కొడుకు చనిపోయాడు. సో వాళ్ళ కుటుంబంలో స్త్రీ ఏం చేయగలుగుతారు చెప్పండి? ఎంత బలహీనులుగా చేతగాని వాళ్ళుగా ఉన్నారో ఒకసారి ఆలోచన చేసి చూడండి. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, ఇటువంటి సమస్యలో ఇటువంటి పోరాటంలో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈరోజు మరి ఇంత పెద్ద నష్టానికి, ప్రాణ నష్టానికి గల కారణం ఏంటి అంటే రాంగ్ డిసిషన్. నేను నిన్న అభ్యంతరం అని మాట వాడాను. అభ్యంతర వలన ఇతరులకు అభ్యంతరకరంగా, నీకు అభ్యంతరకరంగా ఉండటం నీకు ఆశీర్వాదం కాదు. ఈరోజు మాట్లాడుతున్నాను రాంగ్ డిసిషన్. మన లైఫ్లో తీసుకున్న ప్రతి రాంగ్ డిసిషన్ వెనకాల దేవుని బిడ్డలారా అది పెద్ద మొత్తంలో మనం వెల చెల్లించాల్సిన వారమై ఉన్నాం. వారు దేవుడు వెళ్ళకూడదని దేశానికి వెళ్ళారు. మోయాబులతో సంబంధం పెట్టుకోకూడదని ప్రభు చెప్పాడు. ఊరుకునే దేవుడు ఎందుకు చెప్తాడని చెప్పండి. చాలా నష్టానికి కారణమయ్యారు. యోనా చూడండి, రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు. దానివల్ల ఏమైంది? ఆయనతో ప్రయాణం చేసే వాళ్ళు అందరికీ పెద్ద తుఫాను, పెనుగాలి, ఇంకా లైఫ్ను తగ్గించుకోలేకపోయారు. చివరికి వాళ్ళ యొక్క వస్తువులంతా తీసుకెళ్ళి నీలో పడేయాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన శాపం అది చూడండి. ఎందుకండి? ఒక మనిషి యొక్క రాంగ్ డిసిషన్ ఎంత పెద్ద శాపాన్ని తీసుకొస్తుందో చూడండి. 2 సాముయేలు 24వ అధ్యాయంలో దావీదు ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు. దానివల్ల దేశమంతటికి శాపం వచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దీనా చూడండి, బైబిల్లో ఆదికాండం 34వ అధ్యాయం 1-6 వచనాల్లో చూస్తే దీనా అని యాకోబు ఒక కుమార్తె, ఆమె ఏం చేసిందంటే తనకు నచ్చిన వాళ్ళు, నాకు నా హృదయానికి నచ్చిన వాళ్ళు ఆ సీకేంలోనే దొరుకుతారని చెప్పి ఆ ఊరికి వెళ్ళి, దేవుని బిడ్డలారా అక్కడ ఎవడో అక్కడ అందగాడిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేసి వాడితో మరి ప్రేమ పెట్టుకొని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఏమైంది? ఊరు అంతా మరి దద్దలిపోయింది, గొడవలతో కోట్లాటలతో దద్దలిపోయింది. ఆ ఊరు అంతటికి శాపానికి కారణమైంది. డోంట్ టేక్ రాంగ్ డిసిషన్. యేసు నామములో హెచ్చరిస్తున్నాను, డోంట్ టేక్ రాంగ్ డిసిషన్ ఇన్ యువర్ లైఫ్. గో ఇన్ టు ద రైట్ డిసిషన్. నీ లైఫ్లో ఏది తీర్మానం చేసుకోవాలనుకున్నా దేవుని దగ్గర అడిగి చేయండి, అదే మీకు ఆశీర్వాదం. మా చర్చిలో ఒక సహోదరి ఈవెన్ వాళ్ళ బిడ్డలకి ఏ గ్రూప్ తీసుకోవాలో, చదువులో ఏ గ్రూప్ తీసుకోవాలో అడుగుతారు. ఇంటర్వ్యూ వచ్చినప్పుడు అటెండ్ చేయాలా వద్దా అని చెప్పి అడుగుతారు. అటువంటి వారి జీవితం దీవించబడతాయి. ఈ మాటను బట్టి ప్రభా ఇంక మీద నేను రైట్ డిసిషన్ తీసుకోవాలన్న సహాయం చేయని ప్రభాని ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రియ బిడ్డలైన వారందరూ ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. తండ్రి, మా జీవితంలో ఎన్నడూ రాంగ్ డిసిషన్ తీసుకోకుండా ముందుకు వెళ్ళాలన్న సహాయం చేయండి, ఆశీర్వదించండి, అద్భుతం జరిగించి బలపరచమని, నూతనమైన కార్యం జరిగించి ముట్టుమని, అభిషేకించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆదికాండం 28:15 మీ వాగ్దానం. గాడ్ బ్లెస్.